హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్. టీజర్తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈసారి తారక్ మంచి ట్రీట్ ఇవ్వనున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఫ్యాన్సే కాకుండా ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూడడానికి ఎదురు చూస్తారు. అలాంటి అంచనాల మధ్య భారీగా విడుదలైన జనతా గ్యారేజ్ మరి ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఐఐటి స్టూడెంట్ గా నటించారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా స్టైలిష్ గా కనిపించారు. ఐఐటి స్టూడెంట్ అంటే తన కెరీర్ గురించి ఆలోచిస్తూ ఏదైనా ఒక పెద్ద కంపెనీలో జాబ్ కొట్టేయాలని ఎదురు చూస్తుంటారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఒక ప్రకృతి ప్రేమికుడు. ఈ విషయం గురించి మనకు ట్రైలర్ లోనే చెప్పేశారు డైరెక్టర్ కొరటాల. కానీ సినిమాలో చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువగానే ఉంది. అది మనకు వెండితెర మీద సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక స్టోరీ ఎలా ఉంటుందంటే, ఐఐటి స్టూడెంట్ అయిన ఎన్టీఆర్ ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టాడు. నేచర్ వల్లే మనం బ్రతుకుతున్నాం. ప్రకృతి తలుచుకుంటే మనల్ని నాశనం చేయడం ఎంతసేపు? ప్రకృతిని కాపాడుకుంటేనే మనం హ్యాపీగా ఈ భూమిపై బతకగలం అని నమ్మే హీరోకి ఒక సందర్భంలో ముంబైలోని ఒక పార్కులో చెట్లు కొట్టేయాలని చూస్తున్న వ్యక్తులకు ఎన్టీఆర్కి మధ్య గొడవ ఏర్పడుతుంది. ఇక తనదైన స్టైల్లో వాళ్లకు బుద్ధి చెప్తాడు ఆనంద్. ఇక సినిమా అన్నాక హీరో అన్నాక ఒక హీరోయిన్, వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ ఉండనే ఉంటుంది. ఆ హీరోయినే సమంత. మరి ఈ లవ్ స్టోరీలో నిత్య మీనన్ ఎంటర్ అయిందా లేదా అనేది మీరు వెండితెర మీద చూడాల్సిందే. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సాఫ్ట్గా అందంగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక పెద్ద ట్విస్ట్. ప్రకృతిని కాపాడాలనుకొని అంబిషన్ పెట్టుకున్న మన హీరో అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి అయిన జనతా గ్యారేజ్ ఓనర్ మోహన్ లాల్ తో పరిచయం ఏర్పడుతుంది. ప్రకృతి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళను రిపేర్ చేస్తాడు మన హీరో. మనుషుల జోలికి ఎవరైనా వస్తే ఆ మనుషుల్ని రిపేర్ చేసి పంపిస్తాడు జనతా గ్యారేజ్ లో. మనుషుల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని రిపేర్ చేసి పంపిస్తారు జనతా గ్యారేజ్ లో. మరి హీరోకి జనతా గ్యారేజ్ టీంతో ఎలా పరిచయం ఏర్పడింది? వీళ్ళందరూ కలిసిన తర్వాత ఏం చేశారు? అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి? ఎన్టీఆర్ ని మోహన్ లాల్ జనతా గ్యారేజ్ కి ఎందుకు ఆహ్వానించాడు? ఆయనకు వచ్చిన అంత పెద్ద కష్టం ఏంటి? మరి ఆ ప్రాబ్లం ని ఎన్టీఆర్ సాల్వ్ చేశాడా అన్నట్టు మరో విషయం ట్రైలర్ లో మీరు చూసే ఉంటారు. ఒక సీన్ లో ఎన్టీఆర్ మోహన్ లాల్ తో మీ గురించి చాలా మంచిగానే విన్నాను, కానీ మీ కొడుకులో అది కనిపించలేదండి అని డైలాగ్ చెప్తాడు. అంటే ఎన్టీఆర్ మోహన్ లాల్ కొడుకైన ఉన్ని ముకుందన్కి వ్యతిరేకంగా పోరాడతాడా? దానికి మోహన్ లాల్ ఎలా సహాయం అందిస్తాడు? ఉన్ని ముకుందన్ని తన తండ్రి మోహన్ లాల్ ఎందుకు మంచి మనిషిగా మార్చలేకపోయాడు? ఎన్టీఆర్ గ్యారేజ్కి వచ్చిన తర్వాత రిపేర్ చేసేది ఉన్ని ముకుందన్నా లేక వేరే వాళ్ళనా అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొరటాల ఈ సినిమాని చాలా అందంగా అద్భుతంగా తీశారు. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ తిరు గురించి. ఆయన తన కెమెరాకి బాగానే పని చెప్పాడు. ప్రతి ఫ్రేమ్ ని న్యాచురల్ గా అందంగా కనిపించేలా చేశాడు తెరపైన. ఈయన మామూలుడు కాదండి బాబోయ్. ఇక నెక్స్ట్ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదరగొట్టేశారు. ఈ సాంగ్స్ అనేవి సినిమాకి చాలా హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకోవాలి. జై హో జనతా సాంగ్ మరియు కాజల్ స్పెషల్ సాంగ్ పక్కా లోకల్ మొత్తానికి కేక పుట్టించాయి. యాక్టింగ్ పరంగా అందరూ తమ తమ క్యారెక్టర్లకి న్యాయం చేస్తారని చెప్పుకోవాలి. నేషనల్ అవార్డు విన్నర్ మోహన్ లాల్ గారు తన క్యారెక్టర్లో ఒదిగిపోయారు. ఆయన్ను ద కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో సినిమా చూసాక అర్థమయ్యింది. ఇక డైరెక్టర్ కొరటాల శివ ఒక మంచి కథను రాసుకొని దానికంటే మంచి యాక్టర్స్ని టెక్నీషియన్స్ని పెట్టుకొని మంచి రిజల్ట్ని రాబట్టారు. సాధారణంగా చూసుకుంటే కొరటాల గారి సినిమాల్లో స్టోరీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ ఇంతే, సినిమాలో మ్యాటర్ ఇంతే అని చెప్పలేము. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క సీన్ చాలా సూపర్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఎంత స్టైలిష్ గా చూపించారు, సెకండ్ హాఫ్ ని యాక్షన్ తో కూడిన ఫుల్ మాస్ మసాలాగా చూపించారు. ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గురించి. ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ స్టోరీ ఉండాలి గాని తనకంటే బాగా ఎవ్వరూ చేయలేరనే విధంగా యాక్టింగ్ ని ఇరగదీసేస్తాడు. యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించే ఎన్టీఆర్ ని చూస్తే ఫ్యాన్స్ ఈలలు వేయాల్సిందే. మొత్తానికి జనతా గ్యారేజ్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. ఎన్టీఆర్ ఖాతాలో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.
డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇది జనతా గ్యారేజ్ మూవీ రివ్యూ. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.